హలో నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. బిగ్ బాస్ సీజన్ 8 మొదలై అప్పుడే 4 వారాలు గడిచిపోయాయి. అయితే 4వ వారంలో టాప్ కంటెస్టెంట్ గా ఉండాలనుకున్న సోనియా ఎలిమినేట్ అయింది. అయితే ఇక్కడ బిగ్ బాస్ షోలో మాట తీరుతో ఎంత ఫేమ్ వస్తుందో ఆట ట్రాక్ తప్పితే అంతే డీఫేమ్ అవుతారు. సోనియా విషయంలోనూ ఇదే జరిగిందని షో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనిపించక మానదు. ఎందుకంటే టాప్ 5 లో ఉంటాననుకున్న ఆమె ఆట 2వ వారం నుండే గాడి తప్పింది. ప్రేక్షకులు సైతం 2వ వారం నుంచి సోనియాను ఎలిమినేట్ చేయాలని సోషల్ మీడియా వేదికగా చెప్పుకుంటూ వచ్చారు. ఎట్టకేలకు 4వ వారం ఆమె బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చింది. దీంతో అయ్యో అనే వాళ్ళకంటే అమ్మయ్య అనే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. అసలు సోనియా ఆకుల ఎలిమినేషన్స్ కి కారణం ఆడియన్సా లేక ఆమె ఆట తీరా అనేది తెలుసుకుందాం. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కంటే ఆడియన్స్ చాలా తెలివిగలవారు. నిజాయితీగా గేమ్ ఆడేవారిని మాత్రమే వారు సపోర్ట్ చేస్తారు. మొదటి వారం నుంచి పరిశీలిస్తే సోనియా గేమ్ లో నిజాయితీ అనేదే కరువైంది. ఫేక్ ఎలిమినేషన్స్, ఫేక్ రిలేషన్స్ ఆమె కొనసాగిస్తుంది. అత్యంత సన్నిహితంగా ఉండే నిఖిల్ ని ఉద్దేశించి కూడా ఇతర కంటెస్టెంట్స్ తో తప్పుగా మాట్లాడుతుంది, ఆరోపణలు చేస్తుంది. కంటెస్టెంట్స్ ని పర్సనల్ గా టార్గెట్ చేయడం కూడా సోనియాకు మైనస్ అని చెప్పాలి. విష్ణుప్రియపై సోనియా వ్యక్తిగత ఆరోపణలు చేసింది. నీ డ్రెస్సింగ్ అసభ్యకరంగా ఉందని, అడల్ట్ జోక్స్ వేస్తావు, అడల్ట్ కంటెంట్ ఇస్తున్నావు, నీకు ఫ్యామిలీ లేదంటూ ఘాటైన విమర్శలు చేసింది. బిగ్ బాస్ హౌస్ లో ఒక కంటెస్టెంట్ ప్రవర్తన గేమ్ పై విమర్శలు చేయవచ్చు, కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయడాన్ని ప్రేక్షకులు సహించారు. సోనియా యాటిట్యూడ్, బిహేవియర్ సైతం అసభ్యకరంగా ఉంటున్నాయి. పృథ్వీరాజ్, నిఖిల్ తో ఆమె ప్రవర్తన చాలా అసభ్యంగా ఉంటుంది. మేల్ కంటెస్టెంట్స్ తో సోనియా ఇబ్బందికర ప్రవర్తనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోనియాపై అందుకే విపరీతమైన నెగిటివిటీ నడుస్తుంది. గ్రూప్ గేమ్ ఆడటం సోనియాకు మరొక మైనస్. పృథ్వీరాజ్, నిఖిల్, సోనియా ఒక జట్టుగా ఆడుతున్నారు. అలాగే పృథ్వీరాజ్, నిఖిల్ ఆటను సోనియా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా నిఖిల్ ఆమె చెప్పిన మాటల ఆధారంగా నిర్ణయాలు మార్చేసుకున్నారు. ఇవన్నీ కూడా సోనియా ఎలిమినేషన్స్ కి కారణాలని చెప్పాలి. చూడాలి మరి ఇప్పటికైనా సోనియా ఎపిసోడ్లు చూసుకొని రియలైజ్ అవుతుందో లేదో చూడాలి. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.